Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను హైదరాబాద్ దావత్ స్పెషల్ టేస్టీ మ్యాంగో ఖీర్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చల్లగా తీయని మామిడికాయ టేస్ట్తో అమృతంలా ఉంటుంది ఈ స్వీట్. ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదలరు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 లీటర్ పాలని మరిగించుకొని కోవాలా చేసుకోవాలి. నేను హోమ్మేడ్ కోవాని యూజ్ చేస్తున్నాను. దీనికి బదులు రెడీమేడ్ కోవా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో చేసుకునే కోవా యూజ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కోవాకి బదులు కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కోవాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో 1/2 లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టి 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న మిక్స్చర్ని కొంచెం కొంచెంగా మరుగుతున్న పాలలో వేసి బాగా కలుపుకోవాలి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కోవాకి బదులు 1/2 టీన్ కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కోవా కరిగిపోయి పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కడాయిని దింపుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక మిక్స్చర్ జార్లో 2 కప్పుల మ్యాంగో పల్ప్ వేసుకోవాలి. నేను ఫ్రెష్ మామిడి రసాలు యూజ్ చేస్తున్నాను. దీని బదులు రెడీమేడ్ మ్యాంగో పల్ప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగో పేస్ట్ చిక్కగా రావడానికి 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని చల్లార్చుకున్న పాలలో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే మ్యాంగో పేస్ట్ సరిగ్గా కలవదు, ఉండలు కట్టి స్వీట్ మరీ చిక్కగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చల్లారాక కలిపితే స్వీట్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా పేస్ట్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకుంటే అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పుని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పైన కొన్ని మ్యాంగో ముక్కలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే దట్స్ ఇట్, నోరూరించే మ్యాంగో ఖీర్ రెడీ. ఈ టేస్టీ మ్యాంగో ఖీర్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ని అస్సలు మర్చిపోరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.